హాయ్ హలో గైస్, ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా రోజు ఉపయోగపడే ఒక టైప్ ఆఫ్ బిట్స్ మనం చేస్తున్నాం. అయితే ఈ వీక్ లోపల మనకి ఎగ్జామ్ రిజల్ట్ అయితే రాబోతుంది. ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ సంబంధించిన ఎగ్జామ్ రిజల్ట్ రాబోతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా పనికొచ్చే విధంగా సో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన ఎకానమీ క్వశ్చన్స్ అయితే చేస్తున్నాం. ఈ ఎకానమీ క్వశ్చన్స్ అయితే ఏపీఎస్సి గ్రూప్ 2 వాళ్ళు, ఏపీఎస్సి గ్రూప్ 1 వాళ్ళు, TSPSC గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 వాళ్ళు, సో ఎవరైనా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు షేర్ చేయండి సెషన్ని. సో ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మనకి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే, సో ఫస్ట్ వితౌట్ ఎనీ లేట్ మనం ముందుకు వెళ్ళిపోదాం. అలాగే ఉగాది స్పెషల్ సేల్ అయితే ఇంకా ఎక్స్టెండ్లో ఉంది ఫ్రెండ్స్. ఈ రోజు కూడా మనకి ఎక్స్టెండ్లో ఉంది. సో ఎవరైనా యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోండి. Y265 కూపన్ కోడ్ యూజ్ చేయండి. ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ కిట్ మనకి April 19th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు యూటిలైజ్. Y265 ద్వారా యూ విల్ గెట్ అ రైట్ డిస్కౌంట్. ఓకే, ఎస్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. దేవిక నమస్తే అండి. సునీల్ గుడ్ ఆఫ్టర్నూన్. వంశీ గుడ్ ఆఫ్టర్నూన్. మహాలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్. దీక్షిత్ గుడ్ ఆఫ్టర్నూన్. ప్రగతి గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. First question on the screen. Yes, simple. Shudam. Which one of the following is a development expenditure, friends? Here, irrigation expenditure, administration, debt services, or grant and aids? Yes, Janagareddy, hi Andy, very good afternoon. Yes, very good afternoon. B Chandu, B A Dikshant Gaud, Inka Gouda. Okay. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్, క్రింది వాటిలో ఏది అభివృద్ధి వ్యయం అంటున్నాడు. ఖచ్చితంగా ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇందులో మనకి టైప్ ఆఫ్ అభివృద్ధి వైపు దిశగా తీసుకెళ్తుంది అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏ కదా. ఆన్సర్ ఏ మనకి ఇరిగేషన్ ఎక్స్పెండిచర్ కదా, నీటిపారుదల వ్యయం. లైక్ మనకి పోలవరం ప్రాజెక్ట్ మీద, ఓకే, లైక్ మనకి కాళేశ్వరం కానీ, పుడిచింతల కానీ, శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, ఇటువంటి వాటికై ఫర్ ఎగ్జాంపుల్ మనకి గవర్నమెంట్ గోదావరి బ్యారేజ్ కంప్లీషన్ కోసం మనకి $40 million మనకి లోన్ ఇచ్చింది వరల్డ్ బ్యాంక్ ఒకప్పుడు. సో ఇలాగా ఒక టైప్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఎప్పుడైతే ఖర్చు పెడతామో సో దాన్ని ఒక టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్గా చెప్పుకుంటాం. ఆర్ దీన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా చెప్పుకుంటాం. సో వాట్ ఈస్ దట్? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని కూడా చెప్పుకుంటాం. అంటే ఫ్యూచర్ అసెట్ని దృష్టిలో పెట్టుకొని సో మనకి ఎక్స్పెండిచర్ ఖర్చు పెడితే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. సో అడ్మినిస్ట్రేషన్, డెట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మనకి వన్ ఆఫ్ ది రెవెన్యూ ఎక్స్పెండిచర్స్గా చెప్పుకుంటాం ఫ్రెండ్స్. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్గా చెప్పుకుంటాం. ఎస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్, ఖచ్చితంగా చేద్దాం. దీక్షిత్ ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. యష్నా గుడ్ ఆఫ్టర్నూన్. నాని గుడ్ ఆఫ్టర్నూన్. సింప్లీ సునీత, చందు గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, నాగమణి గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, సో ఖచ్చితంగా మనకి ఆన్సర్ ఏ. సో నెక్స్ట్ వన్, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ ఇంక్లూడ్. ఎస్, ఏపీ ఎకానమీ కూడా చేద్దాం. కొన్ని స్కీమ్స్, కొన్ని బడ్జెట్, కొన్ని రిలీజ్ అవ్వలేదు. యాక్చువల్గా మనకి టెంపరీ బడ్జెట్ రిలీజ్ అయింది కానీ సో మనకి పూర్తిగా బడ్జెట్ రిలీజ్ అవ్వలేదు. సో అలాగే సర్వే కూడా రిలీజ్ అవ్వలేదు. బట్ సో క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయో ఎక్స్పెక్ట్ చేద్దాం. ఏపీ ఎకానమీ నుంచి మనకి కూడా క్వశ్చన్స్ చూద్దాం. హాయ్ అండి నేహా, గుడ్ ఆఫ్టర్నూన్. పోలవరం ప్రాజెక్ట్ సెక్షన్ 90 ఆఫ్ ఎస్ రీఆర్గనైజేషన్ యాక్ట్. యాక్చువల్గా మనకి రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 నుంచి క్వశ్చన్స్ రావాల్సి ఉంది కానీ ఇప్పుడు రావు. ఎస్, ఖచ్చితంగా ఆన్సర్ ఏ. మనకి ఇక్కడ మనకి టైప్ ఆఫ్ డస్ నాట్ ఇంక్లూడ్ అంటున్నాడు. డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎకనామిక్ సర్వీసెస్, అలాగే ఎక్స్పెండిచర్ సోషల్ కమ్యూనిటీ సర్వీసెస్, గ్రాంట్స్ టు స్టేట్స్, ఇవన్నీ కూడా ఒక అభివృద్ధి వ్యయంలో చేర్చబడుతుంది ఫ్రెండ్స్. బట్ మనకి చేర్చబడలేదు. ఏదంటే మనకి వన్ టైప్ ఆఫ్ డిఫెన్స్ మీద ఖర్చు పెట్టేదంతా కూడా ఇట్ డస్ నాట్ కన్సర్న్ ఎనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, ఆన్సర్ ఏ. డస్ నాట్ ఇంక్లూడ్ అంటున్నాడు. ఓకే, ఆన్సర్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. సో ఆల్ ఎక్స్పెండిచర్స్ that promote economic growth and development are termed as economic development. ఆర్థిక అభివృద్ధి వైపు తీసుకెళ్లేవన్నీ కూడా మనకి అవుట్పుట్ వచ్చేవన్నీ కూడా మనకి ఎస్ వన్ టైప్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటాం. సో డెవలప్మెంట్ అండ్ నాన్ డెవలప్మెంట్. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ సిరి, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, ఖచ్చితంగా ఎక్స్పెండిచర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంక్రీజెస్ సమ్ ప్రొడక్టివిటీ కెపాసిటీ ఇన్ ద ఎకానమీ అండ్ బ్రింగ్స్ ఇన్కమ్ టు ది గవర్నమెంట్. అంటే ఇన్కమ్ తెచ్చేది. ఓకే, గవర్నమెంట్కి ఇన్కమ్ తెచ్చేది ఇప్పుడు కూడా ఎకనామిక్ డెవలప్మెంట్. అలా ఎక్స్పెండిచర్స్ ఇన్ నేచర్ ఆఫ్ కన్సంప్షన్ సచ్ as డిఫెన్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఎక్స్పెండిచర్ ఆన్ లా అండ్ ఆర్డర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డు నాట్ క్రియేట్ ఎనీ ప్రొడక్టివ్ అసెట్ ఫ్రెండ్స్.
అంటే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? సో ఫ్యూచర్లో ఒక అసెట్ని, ఫ్యూచర్లో ఒక క్యాపిటల్ని సృష్టించేది, ఫ్యూచర్లో ఒక అసెట్ని సృష్టించేవి, బట్ నాట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఎక్స్పెండిచర్ ఆన్ లా అండ్ ఆర్డర్, డిఫెన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద ఖర్చు పెట్టేదంతా కూడా ఒక నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటాం. ఒక నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇట్ డస్ నాట్ గివ్ ఎనీ రిటర్న్స్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ మీద ఖర్చు పెట్టేదంతా కూడా ఒక టైప్ ఆఫ్ భద్రత కోసం మనం ఖర్చు పెట్టేది. ఇట్ డస్ నాట్ కమ్స్ అండర్ ఎనీ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్. ఇట్ ఈస్ ఎ నాన్ ప్లాన్డ్, ఒక టైప్ ఆఫ్ నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. ఓకే నెక్స్ట్ వన్. ఎస్ అన్విక, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మమత, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ మమత ముల్కా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ వన్. Yes, which of the following statement is true about primary deficit? సో ఈసారి మనకి 8% డిఫెన్స్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడుతున్నారు. బడ్జెట్ 24-25లో తీసుకుంటే 24-25లో మనకి డిఫెన్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుంది, 8%. డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిజికల్ డెఫిసిట్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఖచ్చితంగా మనకి, సో ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు మనకి వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ప్రైమరీ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ అంటే ప్రాథమిక లోటు అనేది ఇది ఒక టైప్ ఆఫ్ వ్యత్యాసం, మనకి రెండింటి మధ్య వ్యత్యాసం. ఒకటి మనకి ఫిజికల్ డెఫిసిట్ యాజ్ వెల్ యాజ్ ద ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఓకే అంటే టు నో ద ప్రైమరీ డెఫిసిట్, ఓకే ప్రాథమిక లోటుని కనుక్కోవాలంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పేమెంట్స్ని తీసేయాలి అప్పుల్లోంచి. ఎస్ నెక్స్ట్ వన్. 8% అండి. డిఫెన్స్ మీద 8% ఆఫ్ జీడిపి ఖర్చు పెడుతుంది ఈసారి గవర్నమెంట్. ఎస్ నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ డెట్? క్రింది వాటిలో ఏది భారతదేశ జాతీయ రుణంలో భాగం కాదు? National saving certificates, dated government securities, provident funds or life insurance policies. So India's national debt. Okay, answer. Is it D or B? Friends, actually గా మనకి సో నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ అనేది ఒకసారి చూడండి. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది పెన్షన్ పాలసీస్లోకి వస్తుంది ఫ్రెండ్స్. సో పెన్షన్ పాలసీస్లోకి వస్తుంది. సో ఖచ్చితంగా మనకి ఇండియాస్ యొక్క నేషనల్ డెట్ అనేది డస్ నాట్ కన్సిడర్ ఎనీ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్. సో ఆన్సర్ ఏ అండి. ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఇట్ డస్ నాట్ కన్సిడర్ ఎనీ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్. ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ డెట్. ఖచ్చితంగా నేషనల్ డెట్ అంటే ఏంటి? గవర్నమెంట్స్ యొక్క డెట్. నేషనల్ డెట్ అంటే గవర్నమెంట్స్ యొక్క డెట్, అంటే ప్రభుత్వం యొక్క రుణం. ఈ ప్రభుత్వం యొక్క రుణం అనేది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఓన్ చేసుకుంటుంది. సో గవర్నమెంట్ యూజువల్లీ బారో చేస్తుంది బై సమ్ ఇష్యూయింగ్ సెక్యూరిటీస్, అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న ల్యాండ్స్ని జప్తు చేయడం, ఓకే గవర్నమెంట్ దగ్గర ఉన్న ట్రెజరీ బిల్స్ని జప్తు చేయడం, గవర్నమెంట్ దగ్గర ఉన్న ప్రొవిడెంట్ ఫండ్స్ని జప్తు చేయడం, అంటే వీటి ద్వారా అప్పు చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా డేటా సెక్యూరిటీస్, ప్రొవిడెంట్ ఫండ్స్, ఎల్ఐసీస్ ఇవన్నీ కూడా మనకి వన్ ఆఫ్ ది డెట్ అంటాం, గవర్నమెంట్ డెట్. సో గవర్నమెంట్ డెట్ అనేది ఇట్ ఈస్ అ డెట్ ఓన్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ యూజువల్లీ బారోస్ బై ఇష్యూయింగ్ సమ్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ బాండ్స్, బిల్స్ త్రూ ప్రొవిడెంట్ ఫండ్స్. హౌవెవర్ పెన్షన్ పాలసీస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ లిస్ట్. జనరల్గా చూడండి మనకి మనీ మార్కెట్ అంటాం కదా, ఎప్పుడైనా మీరు విన్నారా? సో మనకి ఫైనాన్షియల్ మార్కెట్లో 2 types ఆఫ్ మార్కెట్స్. ఒకటి మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. క్యాపిటల్ మార్కెట్, ఈ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనకి గవర్నమెంట్ అనేది బారో చేస్తుంది బై ఇష్యూయింగ్ సమ్ టీ బిల్స్, బై ఇష్యూయింగ్ సమ్ కమర్షియల్ పేపర్స్, బై ఇష్యూయింగ్ సమ్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, సిఓడిస్ అంటాం, బై ఇష్యూయింగ్ సమ్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, బై ఇష్యూయింగ్ సమ్ కమర్షియల్ పేపర్స్, బై ఇష్యూయింగ్ సమ్ టీ బిల్స్. ఇవి వన్ ఆఫ్ ది షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అంటాం. షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అంటే లెస్ దాన్ 365 days. అలాగే మనకి క్యాపిటల్ మార్కెట్ వచ్చేసరికి సెబీ రెగ్యులేట్ చేస్తుంది. సో మనకి మనీ మార్కెట్ అనేది ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడి నుంచి బారో చేస్తుందంటే, ఓకే సో దేని ద్వారా బారో చేస్తుందంటే, ఏ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా బారో చేస్తుందంటే, సో మనకి ఎల్ఐసిస్, ప్రొవిడెంట్ ఫండ్స్ యాజ్ వెల్ యాజ్ మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్, బట్ నాట్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్. ఎస్
సో ఒకసారి క్వశ్చన్ చూడండి, బాగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి జలజారెడ్డి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకట్, గుడ్ ఆఫ్టర్నూన్ సుజీ. సో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. సరిత గుడ్ ఆఫ్టర్నూన్, సరిత గుడ్ ఆఫ్టర్నూన్, సింప్లీ సునీత గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ చైతు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకట్. ఓకే, క్లియర్. సో ప్రొవిడెంట్ ఫండ్స్, డేటెడ్ సెక్యూరిటీస్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, సో ఇలాంటివన్నీ కూడా పెన్షన్ పాలసీస్ సంబంధించింది కాదు. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ నాట్ కాంట్రిబ్యూట్ టు ది హయ్యర్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్స్? రైట్. నెక్స్ట్ వన్ చూడండి, కరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్ అప్ చేసుకోండి, కరెక్టా రాంగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి గైస్. సెలీనా గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ అనేది ఒక టైప్ ఆఫ్ పెన్షన్ పాలసీస్ కింద వస్తుంది. సో మనకి ఎగ్జాంపుల్ మహిళా వికాస్ పాత్ర గవర్నమెంట్ డెప్ట్. యాక్చువల్గా మనకి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ అనేది మనకి వన్ ఆఫ్ ది, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఓపిఎస్, నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్స్ కింద. ఓకే, ఇవి ఒక టైప్ ఆఫ్ సిపిఎస్ అంటాం కదా. సో అలాంటివి మనకి ఇక్కడ అప్పుగా తీసుకోవాలి. అవి ఇన్స్ట్రుమెంట్స్ కాదు యాక్చువల్గా, మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు యాక్చువల్లీ. ఓకే, సో మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అయితేనే మనకి మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అయితేనే మనకి అవి సో టైప్ ఆఫ్ కన్సిడర్ చేస్తాయి అప్పులు తీసుకునేదానికి. ఎస్, గవర్నమెంట్ విల్ బారో సమ్ మనీ త్రూ విచ్ ఇన్స్ట్రుమెంట్స్? మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. బీ ష్యూరా ఖచ్చితంగా మనకి విల్ నాట్ కాంట్రిబ్యూట్ అంటున్నాడు మనకి. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్స్ అనేది ఫ్రెండ్స్, కరెంట్ అకౌంట్స్లోకి ఏమొస్తాయి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో కరెంట్ అకౌంట్లోకి ఏమొస్తాయి? కరెంట్ అకౌంట్లోకి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, సర్వీసెస్, ప్రైమరీ ఇన్కమ్, సెకండరీ ఇన్కమ్ వస్తుందని చెప్పాను కదా. అయితే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుద్ది ఫ్రెండ్స్. అలాగే రైజ్ ఇన్ ఇంపోర్ట్స్ ఆఫ్ సర్వీసెస్ కూడా మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇంక్రీజ్ అయిపోద్ది కదా. ఇక్కడ మనకి పాజిటివ్ స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ ఏంటంటే రైజ్ ఇన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్, ఖచ్చితంగా టూ ఓన్లీ ఇస్ దట్ ఆన్సర్ బి. సో ఖచ్చితంగా ఇక్కడ మనకి కన్సిడర్ చేయాల్సింది ఒక పాజిటివ్ స్టేట్మెంట్, మీరు బాగా గమనించండి. సో విల్ నాట్ కాంట్రిబ్యూట్ హయ్యర్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్స్ అనేవి మనకి ఒక నెగిటివ్ స్టేట్మెంట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్స్ ఉండకూడదు అంటే సో వీ హ్యావ్ టు కన్సిడర్ హియర్ పాజిటివ్ స్టేట్మెంట్స్. అదేంటిది? సో ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ అనేది ధరలు పెరిగిపోతే అది మన అప్పుల్ని పెంచేస్తుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని పెంచేస్తుంది, తగ్గించదు. అలాగే మనకి రైజ్ ఇన్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ కూడా, సర్వీసెస్ని ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటే ఎక్స్పోర్ట్స్ కంటే అది కూడా మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని పెంచుతుంది. బట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని తగ్గించేది అంటే సో మనం వెన్ఎవర్ వి ఎక్స్పోర్ట్ మోర్ దాన్ ఇంపోర్ట్స్. ఓకే, వెన్ఎవర్ వి ఎక్స్పోర్ట్ మోర్ దాన్ ఇంపోర్ట్స్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రభా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ పక్కా, ఎస్ 2 is the right answer. పింకు గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ సుమలత గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, అర్థమవుతుంది ఫ్రెండ్స్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్స్ అనేవి ఎప్పుడు కూడా నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి సో ఇక్కడ మనకి నాట్ ఇంక్లూడెడ్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎంచుకోవాలి. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది ఒక మినీ స్టేట్మెంట్ బిట్వీన్ 2 countries ఫ్రెండ్స్, అంటే 1 country విత్ అదర్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఓకే, సో ఎక్స్పోర్ట్స్ ఎప్పుడు కూడా ఎక్కువ అవ్వాలి, ఇంపోర్ట్స్ తక్కువ అవ్వాలి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది మెజర్మెంట్ ఆఫ్ కంట్రీస్ యొక్క ట్రేడ్ ఇన్ విచ్ ది వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇట్ ఇంపోర్ట్స్ ఎక్సీడ్స్ ది వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇఫ్ ఎక్స్పోర్ట్స్, ఇంక్రీజ్ ఇన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అండ్ రైజ్ ఇన్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్, ఇవన్నీ కూడా మనకి పెంచుతాయి. ఓకే, కరెంట్ అకౌంట్ డెఫిసిట్స్ని అప్పుల్ని పెంచుతాయి, లోటుని పెంచుతాయి, నాట్ తగ్గించవు. ఎస్, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్. సో మన భారతదేశంలో లోటు ఫైనాన్సింగ్ అనేది వనరులను సేకరించడానికి ఉపయోగించబడుతుంది. ఓకే, డెఫిసిట్ ఫైనాన్సింగ్ యూజ్డ్ ఫర్ రైజింగ్ ద రిసోర్సెస్ ఫర్. చూడండి, లోటు ఫైనాన్సింగ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డూయింగ్ మోర్ బారోయింగ్స్. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో భారతదేశంలో లోటు ఫైనాన్సింగ్ వనరులను దేనికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్? రిడమ్షన్ ఆఫ్ పబ్లిక్ డెట్, ప్రజారుణం విముక్తి కోసమా, లేదా అడ్జస్టింగ్ ది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్సా, లేదంటే రెడ్యూసింగ్ ది ఫారెన్ డెటా, లేదంటే ఎకనామిక్ డెవలప్మెంటా? ఆన్సర్ బి, ఆన్సర్ ఏ. అన్నపూర్ణ హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఏ.
సో గుర్తుపెట్టుకోండి డెఫిసిట్ ఫైనాన్సింగ్, గుర్తుపెట్టుకోండి డెఫిసిట్ అంటే ఏంటి, లోటుని మళ్ళీ ఫైనాన్స్ చేసేందుకు. అంటే అప్పులు ఉంటే ఆ అప్పుల్ని మళ్ళీ మనం అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేస్తాం కదా, అవి మెయిన్గా దేనికంటే మెయిన్గా ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే ఖచ్చితంగా మన ఫ్యామిలీ అప్పు అయింది అనుకోండి, ఒక 10 లక్షలు అప్పు అయింది అనుకోండి, ఈ అప్పుని మళ్ళీ మనం అప్పు చేస్తాం. ఓకే, అప్పుని తీర్చడానికి మళ్ళీ అప్పు చేస్తాం. వాట్ ఈస్ ద నీడ్ అంటే అప్పు. సో ఆర్థిక అభివృద్ధి, మన అసెట్ని క్రియేట్ చేసుకోవడానికి, ఫ్యూచర్లో అసెట్ని క్రియేట్ చేసుకోవడానికి వి విల్ డూ సమ్ బారింగ్స్. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సో బారింగ్స్ ఎందుకు చేస్తుందంటే, సో మెయిన్ గోల్ ఏంటంటే ఆర్థిక అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి బై క్రియేటింగ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ అప్పుతో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవడం, ఆ అప్పుతో మనకి మౌలిక సదుపాయాలను క్రియేట్ చేసుకోవడం లాంటివి మనం దృష్టి పెట్టడం. కానీ సో వి విల్ నాట్ బి వేస్టెడ్. ఓకే, వి విల్ నాట్ డూ వేస్ట్ ఎక్స్పెండిచర్. ఖచ్చితంగా ఎస్, ఆర్థిక అభివృద్ధి. ఆన్సర్ 4 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, మనకి మెయిన్ గోల్ ఏంటంటే ఫారెన్ డెట్ని తగ్గించుకోవడానికా, లేదంటే మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అడ్జస్ట్ చేయడానికా, లేదంటే ప్రజారుణం విముక్తి కోసమా మనం అప్పు చేయం. సో అప్పు ఎందుకు చేస్తాం, ఆర్థిక అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి. ఎస్, సో చూడండి డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనేది ఒక టూల్ అండి. సో డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనేది ఒక టూల్ యూజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ హ్యాస్ బీన్ యూజ్డ్ బై ఇండియన్ గవర్నమెంట్ టు obtain necessary resources to finance the 5-year plans. ఓకే, సో డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటో తెలుసు కదా. డెఫిసిట్ అంటే అప్పుని మళ్ళీ అప్పు చేస్తూ ఉంటారు. మనకి అప్పులు ఉంటే మళ్ళీ అప్పులు చేస్తుంటారు. లైక్ మనకి ఎల్ఐసిస్ నుంచి, పోస్ట్ ఆఫీసెస్ నుంచి, ఈపీఎఫ్ఓస్ నుంచి, సో ఇలాంటి ఒక స్మాల్ సేవింగ్స్ నుంచి ఏవైతే అప్పులు తెచ్చుకుంటామో, సో అప్పుల్ని మళ్ళీ కన్వర్ట్ చేయాల్సింది ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ వైపుగా పరుగులు పెట్టించడానికి మనకి మెయిన్ గోల్. ఓకే, డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనేది ఒక టూల్ టు ఇంక్రీజ్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ బట్ నాట్ రెడ్యూసింగ్ ది ఫారెన్ డెట్, రెడ్యూసింగ్ ది ఇంటర్నల్ డెట్ కాకుండా. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు అసెట్. ఎస్, నెక్స్ట్ వన్ a minimum alternative tax. చూడండి, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అనేది ఒక మినిమం ట్యాక్స్ కొన్ని కార్పొరేట్ కంపెనీస్ మీద విధిస్తాయి ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అనేది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఏ సంవత్సరంలో అని అడుగుతాడు. సో డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ 8th 5-year ప్లాన్. గుర్తుపెట్టుకోండి, డ్యూరింగ్ ద ప్లాన్ ఆఫ్ 8th 5-year ప్లాన్, డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ 8th 5-year ప్లాన్. సో 1992 నుంచి 97 అయితే ఇక్కడ ఇచ్చిన వాటిలో మనకి సో యాక్చువల్గా మీకు ఈ మూడు కూడా ఉన్నాయి. కానీ మనకి కరెక్ట్గా చెప్పాలంటే 1996 to 97. ఆన్సర్ డి. సో మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది మన భారతదేశంలో 1996-97 అండి, డ్యూరింగ్ ది 8th ప్లాన్. అయితే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అనేది దేని మీద విధిస్తారంటే కొన్ని ఫర్మ్స్ మీద, కొన్ని ఆర్గనైజేషన్స్ మీద, కొన్ని కంపెనీస్ మీద, ఆర్ కొన్ని లిమిటెడ్ లయబిలిటీ కంపెనీస్ మీద. సో కొన్ని ప్రాఫిట్స్ని తీసుకొస్తాయి కదా కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ఫోసిస్ కావచ్చు, ఓఎన్జీసీ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఏవైతే లిమిటెడ్ లయబిలిటీ కంపెనీస్ ఉంటాయో, ఏవైతే పబ్లిక్లోకి షేర్స్ అండ్ బాండ్స్ రిలీజ్ చేస్తాయో, సో అలాంటివి మనకి కొంత ఏదైతే లాభం వస్తాయో అటువంటి వాటి మీద ఒక మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ విధిస్తాయి. సో ఓకే, ఫర్ టెంపరీ కేస్ మీద. చూడండి, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అనేది MAT అంటే ఇట్ ఇస్ ద ట్యాక్స్ లెవీడ్ ఆన్ ఫర్మ్స్ ఆర్ కంపెనీస్ ఆర్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీస్ మేకింగ్ సమ్ abundant profits as well as distributing some dividends to its shareholders who leveraging on the features of Indian taxation system do not contribute towards the government's taxation kitty. అంటే గవర్నమెంట్స్ టాక్సేషన్ కిటీలో కాకుండా కార్పొరేట్ ట్యాక్స్ లో కాకుండా ఇది ఒక ఎక్స్ట్రా ట్యాక్స్ అనేది మన గవర్నమెంట్ అనేది కొన్ని సార్లు మనకి విధిస్తుంది కొన్ని కంపెనీస్ మీద. వాటిని మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అంటాం. ఓకే, ఎస్. దస్ ఫర్ సచ్ కార్పొరేట్స్ మినిమం ట్యాక్స్ అమౌంటింగ్ టు సమ్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ బుక్ ప్రాఫిట్స్ అండి. బుక్ ప్రాఫిట్స్ అని ఉంటాయి, ఆ బుక్ ప్రాఫిట్స్ మీద టైప్ ఆఫ్ ట్యాక్స్ని విధిస్తే కార్పొరేట్ ట్యాక్స్ అంటాం. జనరల్గా మీకు ఒక కంపెనీ పెట్టిన, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మీరు ఒక కంపెనీ పెట్టారు, ఒక 10 lakh crores మీరు ఒక కంపెనీ పెట్టారు, కంపెనీ ఇన్వెస్ట్ చేశారు, ఒక ఫర్మ్ మీద ఇన్వెస్ట్ చేశారు. వితిన్ 2026లో మీకు 2028 ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి లెస్ దాన్ 3 ఇయర్స్లో మీకు ఈ 10 lakh crores మీద ఒక 5 lakh crores మీకు ప్రాఫిట్ వచ్చింది, 5 lakhs ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. దీని మీద మీరు ఏం కట్టాలి? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి, STCG అంటాం. అదే మీరు గ్రేటర్ దాన్ 3 years లోపల మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 5 lakh crores
5 lakh crores దీని మీద మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. దీన్నే బుక్ ప్రాఫిట్స్ అంటాం. ఓకే, సో వాట్ ఈస్ దట్ అంటే మనకి కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఒక టైప్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అండి. ఓకే, సో అది కాకుండా ఒక మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అంటే కొన్ని కంపెనీస్, కొన్ని లిమిటెడ్ కంపెనీస్ మీద వేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదేంటంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. షార్ట్ టర్మ్ అంటే విత్ ఇన్ 3 years లోపల మీరు ఒక ప్రాఫిట్ వస్తే, మీరు పెట్టుబడి పెట్టిన వాటి మీద మీరు ఒక ప్రాఫిట్ వస్తే దాని మీద మీరు ట్యాక్స్ ఏదైతే కడతారో సో దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాం. అదే విత్ ఇన్ గ్రేటర్ దాన్ 3 years లోపల మీకు ఆ ప్రాఫిట్ కానీ చూపించి దాని మీద మీరు ట్యాక్స్ కడితే దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాం, LTCG. ఎస్, ఇవన్నీ మీకు రెగ్యులర్గా న్యూస్లో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీరు ఎక్కువగా వింటూ ఉంటారు మీరు. LTCG అండ్ షార్ట్ టర్మ్ అంటే ఈ వీటినే మనకి తప్పించుకోవడానికి ఏం చేస్తారంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియా వాడు మన దేశంలో కియా మోటార్స్ని స్థాపించారు. సౌత్ కొరియన్ కంపెనీ కియా మోటార్స్ మనకు స్థాపించారు. ఈ కియా మోటార్స్ సంపాదించిన ప్రాఫిట్లో ఏదైతే ప్రాఫిట్ ఉందో సో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టాల్సిందే కార్పొరేట్ ట్యాక్స్ కింద. అయితే కట్టకుండా ఏం చేస్తే కొన్నిసార్లు మన చైల్డ్ కంపెనీ ఏదైతే మన అనంతపూర్లో కంపెనీ ఉందో అది దాని ప్రాఫిట్స్ అంతా కూడా పేరెంట్ కంపెనీకి తరలించేస్తుంది. దాన్నే బేస్ ఎరోషన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అంటాం, BEPS మెథడ్ అంటాం. BEPS అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో కట్టకుండా తప్పించుకుంటారు అనమాట. సో ఇలాగా టు ప్రివెంట్ దీస్ టైప్ ఆఫ్ కార్పొరేట్ ట్యాక్సెస్, టు ప్రివెంట్ దీస్ టైప్ ఆఫ్ బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ మెథడ్స్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవీ సమ్ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ BEPS. ఎస్, రౌండ్ ట్రిప్పింగ్ అంటాం. వెరీ గుడ్, రౌండ్ ట్రిప్పింగ్ ఇవన్నీ కూడా. స్మాల్ డిస్టర్బెన్సా? సో గైస్ ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా న్యూస్లో వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్. నెక్స్ట్ వన్ చూడండి, పాన్ కార్డ్ ఇష్యూడ్ బై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కాంట్ బి యూజ్డ్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్పస్? జనరల్గా పర్మనెంట్ అడ్రస్ నెంబర్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్, నాట్ అడ్రస్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ కార్డ్ అనేది ఒక యునిక్ ఆల్ఫా న్యూమరిక్ కాంబినేషన్లో ఉన్న కార్డు. సో ఆల్ఫా న్యూమరిక్ ఎందుకంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్ఫాబెట్స్ ఉంటాయి అలాగే నెంబర్స్ ఉంటాయి. ఓకే, అయితే మనకి ఈ యొక్క టైప్ ఆఫ్ ట్రై చేయండి. ఎస్, సో యాక్చువల్గా మనకి పాన్ కార్డ్ మనకి ఎన్ని డిజిట్ నెంబర్ ఫ్రెండ్స్ చెప్పండి? సో ఎన్ని డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ నెంబర్? Is it answer A? Answer A? Yes. So ఖచ్చితంగా proof of address, proof of identity, proof of registration taxpayer, proof of date of birth. Actually మనకి ఆన్సర్ A is the right answer friends. It does not used for proof of address friends. ఎందుకంటే permanent account number is unique alphanumeric combination. It is used by Indian income tax department. It serves as an important ID proof as well as date of birth proof and proof of taxpayer. However, it can't be used for purpose of address proof as address is not mentioned on PAN card. PAN card మీద మీరు గమనిస్తే అడ్రస్ అనేది ఉండదు. So ఇది will not consider as any address proof. It will consider as a type of tax proof as well as a date of birth proof as well as ID proof. 10 digit, yes, PAN వచ్చరికి 10 digit number, 10 digit alphanumeric number. So alphanumeric number. Yes, very good. Next one. Deficit financing leads to inflation in general, but it can be checked if. Yes, try చేయండి. ఖచ్చితంగా డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనేది ఒక ఆర్థిక అభివృద్ధి వైపు అని చూసాం ఇందాక. డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనేది ఒక ప్రాగ్మాటిక్ టూల్ యూజ్డ్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్. ద గోల్ ఆఫ్ డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఇస్ ఎకనామిక్ డెవలప్మెంట్. బట్ ఈ డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనేది కెన్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్ అండి. ఇఫ్ చెక్, సో ట్రై చేయండి. ఓకే, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో లోటు ఫైనాన్సింగ్ సాధారణంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఎందుకంటే చెప్పంగా డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి? సో అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేయడం.
ఓకే. సో మళ్ళీ మళ్ళీ మన దగ్గర ఏదైతే అప్పు ఉందో అప్పుని మళ్ళీ తీర్చడానికి మళ్ళీ మళ్ళీ అప్పులు చేయడమే డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటాం. సో ఇది ఖచ్చితంగా డెఫిసిట్ ఫైనాన్సింగ్ టైంలో మనీ సప్లై అనేది దేశంలో పెరుగుతుంది కదా. సో ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అప్పులు చేస్తే ఏమవుతుంది దేశంలో, సారీ, సో డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనేది ఖచ్చితంగా ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్ ఫ్రెండ్స్. అయితే బట్ ఇట్ కెన్ బి చెక్డ్ ఇఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ది అగ్రిగేట్ సప్లై ఇన్ ద రేషియో ఆఫ్ అగ్రిగేట్ డిమాండ్. Only aggregate demand is increased. All the expenditures do not national debt payment only. All of the above. 1 అనే ఆప్షన్ లేదు. ఎస్ 1 అనే ఆప్షన్ లేదు. సో ఎలా చెక్ చేస్తాం ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశంలో ఇన్ఫ్లేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. డెఫిసిట్ ఫైనాన్సింగ్ వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా గవర్నమెంట్ పెట్టిన ఖర్చు ఏదైతే ఉంటుందో అది లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ అగ్రిగేట్ సప్లై. ఖచ్చితంగా సప్లై పెరిగేటట్టు చూసుకోవాలి. అంటే దేశంలో ఎందుకు ఇన్ఫ్లేషన్ వస్తుందంటే ఒకటి మనీ సప్లై వల్ల వస్తుంది, ఇంకోటి డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువ వల్ల వస్తుంది. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో డబ్బులు పెరిగాయి అనుకోండి, ఆ డబ్బులు అంతా మన దగ్గర డబ్బులు పెరిగాయి అనుకోండి, మన చేతుల్లో డబ్బులు ఎక్కువ ఉంటే మనం ఏం చేస్తాం? మనం వెళ్ళి తక్కువ గూడ్స్ మీద మనం డిమాండ్ని పెంచేస్తాం. ఉన్న తక్కువ సప్లై ఆఫ్ గూడ్స్ మీద మనం డిమాండ్ని పెంచేస్తాం, అప్పుడు ప్రైజెస్ పెరిగిపోతాయి. అదే అంటున్నాడు. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ అగ్రిగేట్ సప్లై ఇన్ రేషియో ఆఫ్ అగ్రిగేట్ డిమాండ్. ఎస్, ఖచ్చితంగా మనం దీన్ని చెక్ చేసుకోవాలి. మనం డబ్బులు పెంచుతున్నామంటే సప్లైని పెంచేటట్టు చూసుకోవాలి. అలాగే ఓన్లీ అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ ఇంక్రీజ్డ్ అంటున్నాడు. సో ఫ్రెండ్స్ ఇది కాదు కదా. ఆల్ ద ఎక్స్పెండిచర్స్ డిమాండ్ నేషనల్. ఫ్రెండ్స్ మనకి ఇవి రెండు తప్పే. సో ఆన్సర్ ఓన్లీ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, ఖచ్చితంగా డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ వల్ల వచ్చేదే మనకి ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఇన్ఫ్లేషన్ అనే సిచ్యువేషన్ ముఖ్యంగా మనకి అందరం కూడా తక్కువ గూడ్స్ మీద మనం డిమాండ్ పెంచితే ఆటోమేటిక్గా ప్రైస్ పెరిగిపోతుంది. సో డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనేది ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ వస్తుంది, కానీ మనం చేయాల్సింది ఏంటి? సో టువర్డ్స్ ద ఎక్స్పెండిచర్ టువర్డ్స్ ది మేకింగ్ మోర్ సప్లై ఆఫ్ గూడ్స్ మనం చేసుకోవాలి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ క్వశ్చన్ యాక్చువల్గా. బాగా ఆలోచించండి. సో దేశంలో డబ్బులు మనకి దేశం అనేది అప్పు అయ్యింది. సో దేశం అప్పు అయిపోయినప్పుడు అప్పు తీర్చడానికి మళ్ళీ మళ్ళీ అప్పులు చేస్తున్నాం. ఈ అప్పులు చేస్తున్నాం ఎందుకంటే ఒక ఆర్థిక అభివృద్ధి వైపు అని చెప్తున్నాం కదా. సో మెయిన్ గోల్ ఆఫ్ దిస్ డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఇస్ టు మేక్ సమ్ కంట్రీ ఎకనామిక్ డెవలప్మెంట్ వైపుగా తీసుకెళ్ళాలి. అంటే ఎలాగా? క్రియేటింగ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రియేటింగ్ సమ్ ఎంప్లాయ్మెంట్, క్రియేటింగ్ సమ్ కంపెనీస్, క్రియేటింగ్ సమ్ ఫర్మ్స్. ఇవన్నీ క్రియేట్ చేయడం దాని అర్థం ఏంటి? సో గివింగ్ మోర్ సప్లై ఆఫ్ గూడ్స్. ఖచ్చితంగా డిమాండ్ తగ్గట్టు సప్లైని మ్యాచ్ చేయించాలి. రీఫ్లేషన్ అంటే ఏంటి? సో ఉద్దీపనం. రీఫ్లేషన్ అంటే సో మనకి వీక్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో ఆ వీక్ సెక్టార్స్ని కాపాడేందుకు, వీక్ సెక్టార్స్ని మళ్ళీ రీగెయిన్ చేయడానికి, రీబౌన్స్ చేసేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టే ఖర్చు. ఓకే, ఎస్, ఉద్దీపన అంటాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి నందు. ఎస్. సో గైస్ ఇక్కడ చూడండి, మనకి అగ్రిగేట్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇన్ఫ్లేషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనేది ఎప్పుడు కూడా డిమాండ్ని ఇంక్రీజ్ చేయకూడదు, సప్లై ఆఫ్ గూడ్స్ని ఇంక్రీజ్ చేయాలి, కానీ డిమాండ్ని ఇంక్రీజ్ చేయకూడదు. ఓకే, సో ఖచ్చితంగా డిమాండ్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువ అయితే ఇంకా ఇన్ఫ్లేషన్ అయిపోతుంది. దేశంలో మంచిది కాదు అది. డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనేది ఖచ్చితంగా ఎస్ వీ హ్యావ్ టు చెక్ ద డిమాండ్ అండ్ సప్లై మ్యాచ్. ఎస్, నెక్స్ట్ వన్. ఎస్, ట్రై చేయండి.
Yes, which are the following examples of transfer expenditures? Very good. Yes, transfer expenditures. ఆన్సర్ నో డౌట్ ఫ్రెండ్స్, మనకి ఖచ్చితంగా పేమెంట్ ఆఫ్ శాలరీస్ అనేది మనకి సో నో, యాక్చువల్గా శాలరీస్ అనేవి కాకుండా పెన్షన్స్ అనేది వన్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్. ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ యాజ్ వెల్ as సోషల్ సెక్యూరిటీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, మనకి 134 ఇస్ ద ఆన్సర్. సో చెప్పాను కదా ఆల్రెడీ, ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్ అనేది దోస్ ఎక్స్పెండిచర్ విల్ నాట్ క్రియేట్ ఎనీ ప్రొడక్ట్, విల్ నాట్ గివ్ ది అవుట్పుట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ టైప్ ఆఫ్ ఖర్చునే మనం ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే వన్ డైరెక్షనల్ అనమాట, యూనిడైరెక్షనల్. సో ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్ ఇస్ ద పేమెంట్ ఆఫ్ మనీ టు ఇండివిజువల్స్ బై గవర్నమెంట్ వితౌట్ టేకింగ్ ఎనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్. అంటే వితౌట్ గెటింగ్ ఎనీ అవుట్పుట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రుణం ఇస్తే దాన్నే ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్ అంటాం. బట్ శాలరీస్ అనేది ఖచ్చితంగా దేనికి ఇస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏదైనా పని చేస్తే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సేవ చేసినందుకు ఆ టైప్ ఆఫ్ మనకి సో శాలరీస్ అనేది ఇస్తారు. ఓకే, సో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కానీ, సోషల్ సెక్యూరిటీ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్, స్టూడెంట్స్ గ్రాంట్, సబ్సిడీస్ టు ఫార్మర్స్, ఎక్స్పోర్టర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి. ఎస్, నెక్స్ట్ వన్. India's first long-term fiscal policy was adopted during the tenure of Dash as a Minister of Finance, Government of India. ఓకే, సో భారతదేశం యొక్క మొట్టమొదటి దీర్ఘకాలిక ఆర్థిక విధానం డాష్ ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ఆమోదించబడింది. ఎస్, ఫస్ట్ లాంగ్ టర్మ్ ఫిజికల్ డెఫిసిట్. ఓకే, చూడండి మనకి దీన్నే ఎల్టీఎఫ్పి అంటాం. ఎల్టీఎఫ్పి లాంగ్ టర్మ్ ఫిజికల్ పాలసీ. లాంగ్ టర్మ్ ఫిజికల్ పాలసీ అడాప్ట్ చేసుకుంది. అంటే ఫిజికల్ పాలసీ అంటే ఏంటి? ఆర్థిక విధానం. చెప్పాను కదా, సో దేశంలో ద్రవ్యోల్బణం వచ్చినా, దేశంలో ప్రద్రవ్యోల్బణం వచ్చినా, అంటే దేశంలో ఇన్ఫ్లేషన్ వచ్చినా, దేశంలో డీఫ్లేషన్ వచ్చినా, సో హియర్ ఒక సైడ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ, ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఫిజికల్ పాలసీ ద్వారా ఎలా అడ్డుకుంటే చెప్పాను. ఫిజికల్ పాలసీ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెండిచర్ పెంచడం కానీ, తగ్గించడం కానీ, ట్యాక్సెస్ పెంచడం కానీ, తగ్గించడం కానీ చేస్తుంది. ఇలా లాంగ్ టర్మ్ ఫిజికల్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి విశ్వనాథ్ వివి సింగ్, అంటే మనకి వన్ ఆఫ్ ది విపి సింగ్ నేతృత్వంలో తీసుకొచ్చింది ఫ్రెండ్స్. విపి సింగ్ నేతృత్వంలో తీసుకొచ్చింది. సి ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి ఎప్పుడంటే 1986 కాలంలో. ఓకే, అంటే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ పాలసీ, లాంగ్ టర్మ్ ఫిజికల్ పాలసీ అంటే సో లాంగ్ టర్మ్ ఆర్థిక ఉద్దీపన. ఓకే, సో ఆర్థిక విధానం. ఎస్, విపి సింగ్ కాలంలో మనకి వన్ ఆఫ్ ది 1986లో. అంటే లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ కాలం పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు పెట్టడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజలకి యాజ్ వెల్ యాజ్ ట్యాక్సెస్ ని తగ్గించడం జరిగింది. ప్రజల నుంచి ట్యాక్సెస్ తగ్గించడం జరిగింది. Yes, which one of the following measures is not likely to aid the improving India's balance of payment position? Okay. Right. Which of the following measures is not likely to aid in improving India's balance of payment position? ఎస్, సో అంతే కదా ఫ్రెండ్స్, మనకి ఖచ్చితంగా సో నాట్ లైక్లీ టు ఇంప్రూవింగ్ ది ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఖచ్చితంగా మనకి ప్రమోషన్ ఆఫ్ ఇంపోర్ట్ సబ్సిడీ పాలసీ విల్ improve the balance of payment position. Imposition of higher tariffs on imports అంటే to discourage the imports, levying higher duties on exports. ఖచ్చితంగా ఇది కూడా మనకి మంచిదే కదా. బట్ devaluation of rupee అనేది $1 equal to 100 rupee, $1 equal to 110 rupee, $1 equal to 120 rupee. సో కావాలనే గవర్నమెంట్స్ ఏం చేస్తే డీవాల్యూ చేసుకుంటాయి. ఈ డీవాల్యూ చేసుకున్నప్పుడు ఏ గవర్నమెంట్స్ కూడా మన దేశంలోని ప్రొడక్ట్స్ని కొనదు. సో ఖచ్చితంగా ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఖచ్చితంగా చెప్పాం కదా, డీవాల్యూషన్ రీవాల్యూషన్ ఆఫ్ రూపీస్ అనేది మనకి థియరిటికల్గా ఓకే కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు. సో డీవాల్యూషన్ ఆఫ్ రూపీ అనేది ఒక ఎక్స్పోర్టింగ్ కంట్రీ బెనిఫిట్ అవ్వడం కోసం చేసే ఒక టైప్ ఆఫ్ ప్రక్రియ. బట్ ఏ కంట్రీ కూడా, నో కంట్రీ విల్ లుక్ ఆఫ్టర్ అవర్ గూడ్స్ ఇన్ టైమ్ ఆఫ్ డీవాల్యూషన్ ఆఫ్ కరెన్సీ. ఎందుకంటే అవర్ గూడ్స్ విల్ బికమ్ కాస్ట్లియర్. ఎస్, సో ఖచ్చితంగా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా.
ఓకే, చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ప్రతి క్వశ్చన్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ అబ్జర్వ్ చేయాలి. ఓకే, లాస్ట్ వరకు గమనించాలి ఇవన్నీ కూడా. ఓకే, ఎస్, అప్లికేషన్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఖచ్చితంగా చూడండి, ఇంపోజిషన్ ఆఫ్ హయ్యర్ టారిఫ్స్. సో ఖచ్చితంగా ఇంపోర్ట్స్ అనేది మనకి ఖచ్చితంగా టారిఫ్స్ మనం ఇంపోర్ట్ చేసి ఇంపోర్టింగ్ కంటే కస్టమ్స్ డ్యూటీ పెంచితే మన ఇంటర్నల్ కాస్ట్ పెరిగిపోతుంది. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెజర్స్ ఇస్ నాట్ లైక్లీ టు ఇంప్రూవ్ ది ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. అంటే ఇంపోర్ట్స్ని ఆపితే మనకి ఏమవుతుంది? సో ఖచ్చితంగా ఇంపోర్ట్స్ని ఆపితే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది అప్పులు చెల్లింపుల్లో మనం తగ్గుతాం కదా. సో ఖచ్చితంగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు కదా, ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అవ్వాలి, ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. అది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఖచ్చితంగా వెన్ ఎవర్ వి ఇంపోజ్ హయ్యర్ టారిఫ్స్ ఆన్ ఇంపోర్ట్స్ అంటే హియర్ వీఆర్ అప్లయింగ్ సమ్ కౌంటర్వైలింగ్ డ్యూటీస్, వీఆర్ అప్లయింగ్ సమ్ యాంటీ డంపింగ్ డ్యూటీస్. ఓకే, సో అలాంటివి వేస్తూ ఇంపోర్ట్స్ని ఆపుతున్నాం ఇక్కడ. వీఆర్ రెగ్యులేటింగ్ ద ఇంపోర్ట్స్, వీఆర్ స్టాపింగ్ ఇంపోర్ట్స్. సో బై స్టాపింగ్ ద ఇంపోర్ట్స్ ఖచ్చితంగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మనం పాజిటివ్గా ఉంటాం. ఎస్, లాజిక్, ఎస్. ఓకే, సో ఖచ్చితంగా మనకి ఇంపోజిషన్ ఆఫ్ హయ్యర్ డ్యూటీ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇస్ నాట్ లైక్లీ టు బి హెల్ప్. ఓకే, ఇవన్నీ కాదు ఫ్రెండ్స్, ఇవన్నీ కాదు. మనకి ప్రమోషన్ ఆఫ్ ఇంపోర్ట్స్, సబ్సిడీస్, ఇంపోజిషన్ ఆఫ్ హయ్యర్ టారిఫ్స్ అండ్ ఇంపోర్ట్స్, లివింగ్ హయ్యర్ డ్యూటీ అండ్ ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ కూడా మనకి ఎస్ ఖచ్చితంగా మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మనకి పాజిటివ్ చూపిస్తే కానీ డీవాల్యుయేషన్ ఆఫ్ రూపీ మనకి నెగిటివ్ చూపిస్తుంది. నెక్స్ట్ వన్, విత్ రెఫరెన్స్ టు ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ది ఫాలోయింగ్. Next, with reference to Indian economy, consider the following. Which of the following are components of monetary policy? Simple. అంతే కదా, మనకి వన్ ఆఫ్ ది పబ్లిక్ డెట్ అండ్ పబ్లిక్ రెవెన్యూ అనేది మనకి వన్ టైప్ ఆఫ్ ఫిజికల్ పాలసీ సంబంధించినవి, నాట్ పబ్లిక్ మానిటరీ పాలసీ సంబంధించినవి. సో మానిటరీ పాలసీ సంబంధించినవి ఏంటి? సో రెపో రేట్, రివర్స్ రేట్, సిఆర్ఆర్, బ్యాంక్ రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఎంఎస్ఎఫ్, మార్కెట్ స్టార్టింగ్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా. ఆన్సర్ మనకి 1, 2 ఇస్ ద రైట్ ఆన్సర్, సి ఇస్ ద రైట్ ఆన్సర్. వీటిలో ఏమంటాం మనం? మనకి బ్యాంక్ రిజర్వ్ రేషియోస్, బ్యాంక్ పాలసీ రేట్స్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఇవన్నీ మనకి ఒక టైప్ ఆఫ్ క్వాంటిటేటివ్ మెజర్స్ అంటాం, క్వాంటిటేటివ్ మెజర్స్. ఓకే, సో ఎస్, దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్, క్యాష్ రిజర్వ్ రేషియోస్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియోస్, బ్యాంక్ రేట్స్, ఇవన్నీ కూడా ఆర్బీఐ యూజ్ చేసే టూల్స్, మానిటరీ పాలసీ టూల్స్. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లిబరలైజేషన్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ ఇండియా అండర్ ది రెజిమ్ ఆఫ్. ద ఫస్ట్ ఫేజ్, సో మనకి ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లిబరలైజేషన్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ ఇండియా అండర్ ద రెజిమ్ ఆఫ్. ఎస్, 1991, నో డౌట్ మనకి పివి నరసింహారావు అండర్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మన్మోహన్ సింగ్, అండర్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పివి నరసింహారావు, యాజ్ వెల్ యాజ్ మనకి అండర్ ది ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ మన్మోహన్ సింగ్. ఎస్, ఆన్సర్ మనకి బి ఇస్ ద ఆన్సర్. సో మనకి ఎల్పిజి సంస్కరణలు ఫస్ట్ ఫేజ్. యాక్చువల్గా మనకి రాజీవ్ గాంధీ ఇనిషియేట్ చేసింది కానీ ఫెయిల్ అయింది. ఓకే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రాజీవ్ గాంధీ ఇనిషియేట్ చేసింది కానీ అది మనకి ఫెయిల్యూర్ మెథడ్. యాక్చువల్గా మనకి ఫస్ట్ ఫేజ్ అంటే 1992-97 మనకి వన్ ఆఫ్ ది 8th ప్లాన్ మనకి ఎల్పిజి అంటాం, ఎల్పిజి. సో ఖచ్చితంగా పివి నరసింహారావు ఫస్ట్ ఫేజ్. నెక్స్ట్ వన్, ఇనిషియేట్ ఇన్ ద రెజిమ్ ఆఫ్ పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ మనకి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1991లో. నెక్స్ట్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై రెగ్రెసివ్ టాక్సేషన్? ఎస్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై రెగ్రెసివ్ టాక్సేషన్? చూడండి, ఖచ్చితంగా రెగ్యులర్గా మీరు ఎకానమీని కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎకానమీ నుంచి క్వశ్చన్స్ అనేవి కాన్ఫిడెంట్గా ఎదుర్కోవచ్చు రేపు ఉదయం ఎగ్జామ్లో. ఓకే, బట్ కీప్ ఆన్ టచ్. రెగ్రెసివ్ టాక్సేషన్, ఎస్, రెగ్రెసివ్ టాక్సేషన్ అనేది ఖచ్చితంగా ఆన్సర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కదా. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఖచ్చితంగా మనకి ఎవరి ఫ్రెండ్స్, మనకి లో ఇన్కమ్ గ్రూప్స్ దాన్ ఫ్రమ్ హై ఇన్కమ్ గ్రూప్స్.
ట్యాక్స్ దట్ టేక్స్ అ లార్జర్ పర్సంటేజ్ ఫ్రమ్ లో ఇన్కమ్ గ్రూప్స్ దట్ ఫ్రమ్ హైయర్ ఇన్కమ్ గ్రూప్స్, దాన్నే రెగ్రెసివ్ ట్యాక్స్. అలాగే టాక్సేషన్ వేర్ ద ట్యాక్స్ రేట్ ఇంక్రీజెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఆర్ ట్యాక్సబుల్ ఇన్కమ్స్. అలాగే టాక్సేషన్ వేర్ ద ట్యాక్స్ రేట్స్ ఇంక్రీజ్ విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ ట్యాక్సబుల్ ఇన్కమ్. ఇవన్నీ ఒక ప్రోగ్రెసివ్ టాక్సేషన్ సంబంధించినవి. రెగ్రెసివ్ టాక్సేషన్ అనేది మనం ఇండివిజువల్ కట్టే, ఓకే, లో ఇన్కమ్ గ్రూప్స్ కట్టే ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్ అనేది మనకి. సో ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, సో రెగ్రెసివ్ అనేది మనకి ఆన్సర్ ఏ. ఖచ్చితంగా అధిక ఆదాయం కలిగిన వ్యక్తుల కంటే తక్కువ ఆదాయ వ్యక్తుల నుండి ఎక్కువ శాతం తీసుకునే పన్నునే మనం ఒక టైప్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, సర్వీస్ డ్యూటీ, జిఎస్టీ అంటాం. ఓకే, సో అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ వాడు సంపాదించకపోయినా వాడికి మినిమం కట్టాల్సిన ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్. Regressive tax అనేది generally a tax that is applicable uniformly. This means that it hits lower income individual harder. ఖచ్చితంగా యూనిఫామ్ గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఇండివిజువల్ కి, అది కూడా లో ఇన్కమ్ గ్రూప్ కి ఎక్కువ తగులుతుంది ఇది. ఓకే, రెగ్రెసివ్ ట్యాక్స్ అనేది ఇంపోజెస్ అ గ్రేటర్ బర్డెన్ యాక్చువల్ గా ఆన్ ది పూర్ దెన్ ఆన్ రిచ్. There is an increased relationship between the tax rate and taxpayer ability to pay the measured by assets, consumption, expenditure. అంతే కదా, ఖచ్చితంగా మనకి జిఎస్టీ అనేది ప్రతి ఒక్క ఇండివిజువల్ లో ఇన్కమ్ గ్రూప్ వాడు కట్టాల్సిన టైప్ ఆఫ్ ట్యాక్స్. ఓకే, సో అది మనకి రిచ్ కన్నా ఎక్కువ పూర్కి మనకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, బర్డెన్ అవుతుంది. సో గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది క్లాస్. సో క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎవరైనా ఇందులో డిఫికల్టీ ఫేస్ చేస్తే మాత్రం మీరు కాన్ఫిడెంట్గా మీరు మా కోర్సెస్ జాయిన్ అవ్వండి. ఆల్రెడీ April 19th నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి, APPSC Group 2 బ్యాచ్. ఎవరైనా బ్యాచ్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి వితౌట్ ఎనీ డౌట్. సో ఖచ్చితంగా మా యొక్క ప్రయత్నం ఏంటంటే R20% is giving 100% కాన్ఫిడెంట్, 100% కంటెంట్ అయితే ఇస్తాం. సో మా టైప్ ఆఫ్ కోర్సెస్లో స్పెషాలిటీ ఏంటంటే, సో మేము వైటీస్లో ఎవరైతే చెప్తారో ఫ్యాకల్టీ, అది పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, అలాగే మీకు ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా మీకు ఏపీ హిస్టరీ, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా విత్ అఫోర్డబుల్ ప్రైస్ మీకు 1699 1700 రూపాయలకి మీకు అందిస్తున్నాం. కోర్సెస్ అన్ని కూడా Y265 కూపన్ కోడ్ యూజ్ చేయండి. మీకు April 19th నుంచి ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వడం. ఓకే, ఎందుకంటే మీకు ఫస్ట్ క్లాస్ నుంచి లైవ్ క్లాస్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇందులో మీకు స్పెషల్ కిట్ ఏంటంటే మీకు కంటిన్యూస్గా మీకు టెస్ట్ సిరీస్ కూడా వస్తాయి, మీకు వీడియో కోర్స్ వస్తాయి, ఓకే, లైవ్ క్లాసెస్ వస్తాయి, యాజ్ వెల్ పీడిఎఫ్స్, మేము ఇచ్చే పీడిఎఫ్స్, దాంతో పాటుగా మీకు మెటీరియల్స్ కూడా మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు A to Z మెటీరియల్స్ ఇచ్చే బాధ్యత మాది. ఓకే, సో మీరు దీన్ని పొందాలి అంటే కింద లింక్స్ ఉంటాయి చూడండి, కింద లింక్స్ క్లిక్ చేసి Y265 కూపన్ కోడ్ యూజ్ చేయడం మర్చిపోతే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ 9494942474 కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, సో గైస్ ఖచ్చితంగా మీరు దీన్ని గమనించండి. 11th-12th క్వశ్చన్సా ఏమున్నాయి? 11th-12th క్వశ్చన్స్. సో 11th-12th క్వశ్చన్స్ చూడండి. మనకి వన్ ఆఫ్ ది ఫిజికల్ పాలసీని అడాప్ట్ చేసుకుంది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ VP సింగ్ అండి. అంటే ఫిజికల్ పాలసీ అంటే ఏంటి? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో డిమాండ్ అండ్ సప్లైని మ్యాచ్ చేయడానికి ఒక పక్క RBI, ఇంకో పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో RBI మనకి మోనిటరీ పాలసీ, అలాగే అటు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిజికల్ పాలసీ ద్వారా. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంగెస్ట్ ఫిజికల్ పాలసీని తీసుకొచ్చింది మనకి VP సింగ్ గవర్నమెంట్ 1986 టైంలో మనకి VP సింగ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇతను మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్థిక విధానం అనేది పెంచడం జరిగింది. ఓకే, ఈ క్వశ్చన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. 12th క్వశ్చన్. సో 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ మనకి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెజర్స్ ఇస్ నాట్ లైక్లీ టు ఎయిడ్ ఇన్ ఇంప్రూవింగ్ ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటున్నాడు. చూడండి, ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అప్పులు తగ్గడం, ఎక్స్టర్నల్ అప్పులు తగ్గడం. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేవి అప్పులు తగ్గించడం ఎలా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రమోషన్ ఆఫ్ ఇంపోర్ట్ సబ్సిడీ. సో ఇంపోర్ట్స్ని ఆపాలి, ఎక్స్పోర్ట్స్ని పెంచాలి, అంతే కదా. ఇంపోర్ట్స్ని ఎలా ఆపుతాం? బై ఇంక్రీజింగ్ ది ఇంపోర్ట్ డ్యూటీ, బై గివింగ్ సబ్సిడీస్ ఫర్ ఎక్స్పోర్ట్స్. ఖచ్చితంగా లివింగ్ హయ్యర్ డ్యూటీస్ ఆన్ ఎక్స్పోర్ట్స్ మీద హయ్యర్ డ్యూటీస్ పెడితే వీ విల్ ఇంక్రీజ్ ద ఎక్స్పోర్ట్స్, నో డౌట్. ఓకే, అంటే సబ్సిడీస్ని పెంచుతాం అంటే మనకి ఇక్కడ హయ్యర్ డ్యూటీస్, లివింగ్ హయ్యర్ డ్యూటీస్ ఆన్ ఎక్స్పోర్ట్స్ అంటే డొమెస్టిక్ వ్యాపారులకు, ఓకే, సో స్థానిక వ్యాపారులకు ప్రోత్సహించడం అనమాట. సో ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయడం, అలాగే ఇంపోజిషన్ ఆఫ్ హయ్యర్ టారిఫ్స్ ఆన్ ఇంపోర్ట్స్ని ఆపుకోవడం, యాజ్ వెల్ ప్రమోషన్ ఆఫ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ పాలసీ. ఖచ్చితంగా ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ద్వారా అంటే డొమెస్టిక్ ప్రొడక్ట్స్కి ఎంకరేజ్ చేయడం. ఓకే, సో ఇక్కడ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? డొమెస్టిక్ ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేయడం.
సో ఇలాగా మనకి ఈ మూడు కూడా మనకి వన్ ఆఫ్ ది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మనం ఇంక్రీజ్ అవుతాం. అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి, మనం ఎక్కువ అందుకోవడం తక్కువ మనం పేమెంట్ చేయడం. ఎప్పుడు కూడా చూడండి, సో రిసీప్ట్స్ అనేవి, సో మనకి రిసీప్ట్స్ అనేవి ఎక్కువ అవ్వాలి, పేమెంట్స్ తక్కువ అవ్వాలి. ఓకే, సో ఈ 4 స్టేట్మెంట్స్లో మనం రిసీప్ట్స్ అనేవి అంటే డబ్బుని ఎక్కడ సంపాదిస్తామంటే, సో మనకి ప్రమోషన్ ఆఫ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, ఇంపోర్ట్స్ని ఆపడం వల్ల, సో మనకి ఇంపోర్ట్స్ మీద హయ్యర్ డ్యూటీస్ని పెట్టడం వల్ల, అలాగే మనకి హయ్యర్ డ్యూటీస్ మనకి ఎక్స్పోర్ట్స్ మీద డ్యూటీస్ పెడితే, సో విల్ ఎంకరేజ్ ది ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ తీసుకోవాలి. బట్ డీవాల్యుయేషన్ ఆఫ్ రూపీ వచ్చేసి మనకి $1 = 100, $1 = 120. సో అంటే మన దేశంలో మన యొక్క కరెన్సీ వాల్యూని దూరంగా జరపడం, మన యొక్క కరెన్సీ వాల్యూని డాలర్కి దూరంగా జరపడం వల్ల, సో హియర్ వి విల్ డీవాల్యూ కరెన్సీ. కొంతసేపు వరకు బాగానే ఉంటుంది, కానీ కొన్నిసేపు తర్వాత మనకి WTO వచ్చి ఒక మట్టికాయ పెడుతుంది. సో దేశం ఎప్పుడు కూడా కావాలనే డీవాల్యూ చేసుకోడు కరెన్సీని. సో కావాలని డీవాల్యూ చేసుకుంటే దాన్ని కరెన్సీ మ్యానిపులేటర్ అంటాం. సో ఇట్ ఈస్ నాట్ ఒక టైప్ ఆఫ్ ఎథిక్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఎథిక్, ఇట్ ఈస్ అనెథికల్ ప్రాక్టీస్. డీవాల్యూషన్ ఆఫ్ కరెన్సీ వచ్చరికి అనెథికల్ ప్రాక్టీస్. సో ఈ అనెథికల్ ప్రాక్టీస్ అనేది మంచిది కాదు మన ట్రేడ్ వర్గాల్లో. ఓకే, ఎస్ సో ఒకసారి ఆలోచించండి ఇవన్నీ కదా. $1 = 100, 110, 120, 130, 140. ఓకే, మనం బాగానే ఉంటుంది. $1 = 120 దగ్గర ఎక్స్పోర్ట్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఎవరు కూడా మన దేశంలో వస్తువులను కొనడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే $1 ఆఫ్ గూడ్స్ని వాడు కొంటే వాడు 120, 130 రూపీస్ ఇవ్వాల్సిందే మనకి. సో దిస్ ఈస్ వెరీ వెరీ లాస్. అంటే ఇది మనకి డీవాల్యుయేషన్ ఆఫ్ రూపీ అనేది ఖచ్చితంగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, ఎస్. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో విల్ మీట్ యూ అగైన్ నెక్స్ట్ క్లాస్. సో చెప్పాను కదా, మనకి Group 2 కోర్సెస్ అనేవి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ క్లాస్ వరకు మీకు అన్ని రికార్డెడ్ వీడియోస్, అన్ని లైవ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ క్లాస్ April 19th నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో దీన్ని మీరు పర్చేస్ చేయాలంటే కింద లింక్స్ ఉంటాయి. సో లింక్స్ క్లిక్ చేసి మీరు Y265 కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఆఫర్ కూడా వస్తుంది. ఓకే, అలాగే మీరు మెగా ప్యాకేజ్ తీసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మెగా ప్యాకేజ్లో మీకు RRB, SSC, బ్యాంకింగ్, అసలు APPSC, TSPSC Group 1 బ్యాచెస్ కూడా చాలా మంది పర్చేస్ చేస్తున్నారు. ఈ ఉగాది ఆఫర్లో భాగంగా ఈ రోజు కూడా ఎక్స్టెండ్ ఇన్సూరెన్స్ ఆఫర్ ఎవరైనా యూటిలైజ్ చేసుకుంటే యూటిలైజ్ చేసుకోండి వితౌట్ ఎనీ మిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ నైస్ డే గైస్. బై బై, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.